అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశి వారి ఫలితాలు ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతున్నాయి అన్నది తెలుసుకుందాం. ఒక స్త్రీ రాకతో జాతకం మారబోతుంది. కోటేశ్వరులు అవ్వబోతున్నారు. పట్టిందల్లా బంగారమే. రాసి పెట్టుకోండి, అదృష్టం మీ వైపు ఉండబోతోంది. మరి వీరికి ఆ స్త్రీ వల్ల ఎలాంటి మేలు జరుగుతుంది, ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీ వల్ల వీరికి మంచి జరుగుతుందా లేదా చెడు కూడా జరుగుతుందా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశి వారి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. పూర్తిగా చూస్తే మీకు అన్నీ పూర్తిగా వివరంగా అర్థమవుతాయి. దుర్గాదేవి జ్యోతిష్యాలయం, లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ అఘోర గురువు గారిని సంప్రదించండి. 3 రోజుల్లో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు. ధనుష్ రాశి వారికి గత కొంతకాలంగా పెద్దగా అనుకూలం అనేది లేదు. చాలా వరకు ఇబ్బందులు పడుతూ, అనుకున్న పనులు జరగక మానసికంగా కృంగిపోతూ, వారు ఏదైనా పని అనుకున్నారు, ఇక 2 రోజుల్లో జరుగుతుంది అనేలోపు అది ఆగిపోవటం, ఏదో ఒక ఆటంకం రావటం, ఏదో ఒక ఇబ్బంది వెంటాడడం లాంటివి ఈ రాశి వారిని తరచూ చేస్తూనే ఉన్నాయి. వీరికి మానసిక వ్యధ తప్ప ఆర్థికంగా బాగుపడింది ఎక్కువగా కనబడడం లేదు. అలాగే 2024లో కూడా వీరికి పెద్దగా కలిసి వచ్చిందేం లేదు. మన తెలుగు జాతక క్యాలెండర్ ప్రకారం ఉగాది నుంచి ఉగాది వరకు వారి యొక్క జాతకం అనేది నమోదవుతుంది. ఉగాది మరి 2 నెలల్లో ఉంది. అయినా సరే వీరి జాతకంలో ఎలాంటి మార్పులు కూడా రాలేదు. కానీ దేవుడు ఒక వరం ఇచ్చినట్టు ఈ ఫిబ్రవరి నెలలో చాలా చక్కటి అవకాశాన్ని ఇవ్వబోతున్నారు. ఈ 2025 ఫిబ్రవరి ఫలితాలలో ఒక స్త్రీ రాకతో వీరు పట్టిన దరిద్రం అనేది వదిలిపోతుంది. ఒక స్త్రీ వల్ల కూడా వీరి జాతకంలో అనేక రకాల మార్పులు అనేవి రాబోతున్నాయి. మరి ఏంటి, ఆల్రెడీ ఉన్న వాళ్ళ వల్ల వీరికి మేలు జరుగుతుందా లేదా కొత్తగా పరిచయం అవుతారా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా తెలివిగా ఉంటారు. కష్టపడడానికి చాలా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు. అలాగే ధైర్యము, సాహసంతో చాలా ముందుకెళ్ళేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళుగా ఈ రాశి వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ప్రభావాల వల్ల వీరు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఒక స్త్రీ వీరి జీవితాన్ని పూర్తిగా మార్చిపోతుంది. అది ఏ విధమైనటువంటి మార్పు అంటే ఆర్థికంగా వీరిని ఒక శక్తిగా కూర్చోబెట్టబోతోంది. వీరికి గతంలో పట్టిన దరిద్రం అంతా వదిలిపోతుంది. అలాగే మానసిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగం కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, ఊహించినటువంటి మార్పులు జరుగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం, లేదా ఇతర దేశాల్లో పనిచేయడం కోసం, లేదా ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి వీసాలు రావటం బాగా జరుగుతాయి. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగాలు లేక మీ పనింతే, మీ బతికింతే అని మిమ్మల్ని ఎంతోమంది మీ బంధువులు, చుట్టాలు హేళన చేస్తున్నా, ఇన్నాళ్ళు ఓర్చుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి రోజు రాబోతోంది. దానివల్ల మీకు ప్రతి పనిలో కూడా సంతోషం దక్కేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్లో చేసేవాళ్ళు చాలా బాగా కలిసి వస్తుంది. మట్టి మీద వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, మనంగానే ఎవరైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి వెంటనే లాభాలు చేకూరుకుంటాయి. ధనుసు రాశి వారికి మాత్రమే ఇలా జరుగుతుంది. అలాగే రైతులకి పంట 2 దిగుబడి అనేది వస్తుంది. కార్మికులకి, మోటార్ ఫీల్డ్లో చేసుకునే ప్రతి ఒక్క వర్కర్కి చాలా చాలా బాగా కలిసి వస్తుంది. మోటార్ ఫీల్డ్లో చేసుకునేటువంటి వారికి నూతనంగా వాహనం కొనుక్కునే యోగం కూడా చాలా బాగా కనబడుతుంది. ఆటో డ్రైవర్లు, కార్ డ్రైవర్లు, లారీ బస్సు డ్రైవర్లు లాంటి వాళ్ళు ఏ ఫీల్డ్ అయితే ఉన్నారో ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యాపార రీత్యా వాహనం తీసేటువంటి అవకాశం ఉంది. రాజకీయంలో చేసేటువంటి వాళ్ళకి మంచి పేరు, గుర్తింపు అనేది వస్తుంది. అలాగే సినీ పరిశ్రమలో చేసేటువంటి వాళ్ళకి, సినిమా అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే అవకాశాలు కూడా పెరుగుతాయి. చాలా బాగుంటుంది. అలాగే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ వైరల్ అవ్వాలనో లేదా ఫేమస్ అవ్వాలనో కష్టపడేటువంటి వాళ్ళకి మంచి ఫేమస్ అనేది అవుతారు. వారి యొక్క ఛానల్ కూడా ప్రమోట్ అవుతాయి. అలాగే ట్రెండింగ్ అవ్వాలని కష్టపడుతున్నటువంటి వాళ్ళు కూడా జనాల్లో గుర్తింపు తెచ్చుకొని వారికి జీవితం కొత్త మార్పులు తొక్కేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి చాలా బాగా కనబడుతుంది. ఈ విధంగా వీరికి చాలా బాగుంది. రెండోది వచ్చేసి ముఖ్యంగా వారికి లేని వస్తువు అంటూ తిరిగి రాబోతోంది. అంటే బండ్లు లేని వాళ్ళకి బండ్లు, కారు కొనాలి అనుకునేటువంటి కారు, నూతన వాహనాలు,
కొనేటువంటి అవకాశం ఉంది. బంగారం కూడా కొనుగోలు చేస్తారు, వెండి కొనుగోలు చేస్తారు. అలాగే బ్యాంకుల్లో ఉన్న గోల్డ్ ఇడిపించుకుంటారు, బ్యాంకు రుణాలు వస్తాయి. వీరికి అన్ని రకాలుగా డబ్బు కలిసి వస్తుంది, ఆర్థికంగా ఒక శక్తిగా మారుతారు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్థలాలు, ఇల్లు, భూములు, పొలాలు కొనేటువంటి అవకాశం, పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా అద్భుతంగా చక్కగా కనబడుతుంది. రాసి పెట్టుకోండి, అదృష్టం మీ వైపే ఉంటుంది. లక్ష్మీదేవి ఫిబ్రవరి నెలలో మీ ఇంటికే వచ్చి మీ దగ్గర ఉండబోతుంది కాబట్టి పట్టిన ప్రతి పని జరుగుతుంది. గతంలో మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు కూడా తిరిగి వస్తాయి. జనాలలో పేరు ప్రఖ్యాతతో పాటు జన ఆకర్షణ అనేది మీ మీద పెరుగుతుంది. నరదిష్టి అనేది పోయి జనాల ప్రేమ, గౌరవ మర్యాదలు మీరు అందుకుంటారు. చాలా చక్కగా సంతోషంగా మీ జీవిత శైలి అనేది ప్రారంభించబోతున్నారు. అలాగే మిగతా విషయాల్లో చూసుకుంటే ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అన్నది మీకు చెప్తాను. అయితే మీకు గనక వివాహం జరిగి ఉంటే గనక మీ భార్య రూపంలో అదృష్టం అనేది మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారికి గురుగ్రహ ప్రవేశ ప్రారంభం ద్వారా వారికి ఒక స్త్రీ బలం అనేది తోడవ్వాలి. ఆ స్త్రీ అనేది వారికి వివాహం అయినట్లయితే వారి భార్య ద్వారా వారికి అదృష్టం అనేది కలుగుతుంది. లేదు గురువుగారు మాకు వివాహం జరగలేదు అంటే వారు ప్రేమించినటువంటి వారి వల్ల వారికి ఆ యోగం కలుగుతుంది. మేము ప్రేమించలేదు, వివాహం కూడా జరగలేదండి అంటే నాకు వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ వల్ల, అందులో తల్లి వల్ల వారికి మంచి జరుగుతుంది. కొంతమందికి తల్లి కూడా కోల్పోతారు. అలాంటి వారికి తోబుట్టువులు కానీ లేదా ఇతర స్నేహితంగా ఉండేటువంటి ఒక స్త్రీల వల్ల మాత్రం వీరికి శుభం జరుగుతుంది. ఎందుకంటే గురుగ్రహ ప్రభావం వల్ల గురుగ్రహానికి మరొక జాతకం తోడై ఉండాలి. అలాంటి తోడు అనేది మీ జాతకంలో ఒక స్త్రీ తోడు ఉన్నట్లయితే కనుక మీ జాతకం వెలిగిపోతుంది, కోటీశ్వరులు అవుతారు, పట్టిందల్లా బంగారంగా మారి మీ జాతకంలో అద్భుతాలు జరుగుతాయి. అలాగే ఇంకా మిగతా విషయాల్లో చూసుకుంటే ఆరోగ్య విషయాల్లో బాగుంటాయి. భార్యాభర్తల గొడవల్లోంచి సఖ్యత పెరిగి చాలా సంతోషంగా ఉంటారు. మానసిక సమస్యల్లోంచి బయటకు వస్తారు. సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రేమించి విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ వీరి జాతకంలో కలుసుకుంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కొత్తగా మీరు ప్రేమించినట్లయితే మీ ప్రేమను అవతల వాళ్ళకి వ్యక్తం చేయండి. మీ ప్రేమను కూడా అవతల వాళ్ళు ఒప్పుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ప్రతి పనిలో కూడా ముందుకెళ్తారు. పెళ్ళిళ్ళు కాక బాధపడుతున్నటువంటి వారికి కూడా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అందరికీ అప్పివ్వకండి. మీ స్థాయి పెరుగుతున్నప్పుడు మీ పిల్లల రేపటి ఆలోచన కోసం ₹1 దాచండి, లేదా బంగారం దేని మీద పెట్టుబడి పెట్టండి. మీకు రెండింతల లాభం చేకూరుకుంటుంది, చాలా బాగా కలిసి వస్తుంది. అలా కాదని చేయబదులుగా ఎవరికైనా మీరు డబ్బు ఇచ్చినట్లయినా, లేదా ఎవరికైనా జామీన్ పెట్టడం, లేదా బ్యాంకు లోన్లకు కానీ దేనికైనా మీరు సాక్షి పోటా సంతకం పెట్టినట్లయితే మీ జీవితాన్ని మీ చేతులతో నాశనం చేసుకున్నట్లు అవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.